రిలీజ్ ఉంది, నేను ఎక్కడ ఉంటే రిలీజ్ వంశీ గారు ఒక చిన్న క్లారిటీ. వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ. ఇందాక లక్ష్మి గారు అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి. అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ హట్ అయ్యారు. అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు. నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ నేను జర్నలిస్ట్. సినిమా రిలీజ్ హడావిడి అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్. అంటే మీరు చేసే కామెంట్ చేశారు, చేసిన తర్వాత మీరు అలా అనడం కరెక్ట్ కాదు. కూర్చుందాం అంటున్నా నేను, ఇప్పుడు కాదు సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని. దానివల్ల నన్ను చాలామంది అడిగారు ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, నేను ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్. వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు. నాకు రిలీజ్ ఉందండి ప్లీజ్ సార్. ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకున్నాను నేను సార్? ఇక్కడ సో గౌతమ్తో చేసిన ప్రీవియస్ మూవీ జెర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా. ఫర్గెట్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్. సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్? కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనెస్ట్ వర్క్స్. కానీ ఏంటంటే కింగ్డమ్లో వీఆర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్. ఎమోషన్ దాంట్లో ఎక్కువ ఎమోషన్స్కి వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా, గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా. సో ఆ హీరో గారు స్పైకి వెళ్ళిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు వాడా చెన్నై ఇలాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా. ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే 100 మంది నరకాలి, ఇది ఈ జోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ. ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా, అలానే తీస్తాడు, అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. ఆ స్టైల్లో తీసాం సినిమాని. తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ. సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫేమ్లు ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నిటి గురించి కాదు, కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు. విజయ్ గారు లాస్ట్ టూ క్వశ్చన్స్ అండి. లాస్ట్ టూ క్వశ్చన్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ యూ అబౌట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి, చాలా కంట్రోల్గా ఉన్నారు అని. సో ప్రీవియస్లీ ఈ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది. సో డూ యూ లైక్ బీయింగ్ లైక్ దిస్ సెటిల్డ్గా ఉండి లెట్ ద కంటెంట్ స్పీక్, ఆర్ యూ వాంట్ టు గో ఆల్ అవుట్ ప్రమోషన్స్? విచ్ ఈస్ మోర్? ఐ ఆల్వేస్ వాంట్ టు గో ఆల్ అవుట్. నేనే ట్రైలర్కి అరే నాకు జనాలను కలవాలి ఏంది, ఐ వాంట్ టు గో మీట్ పీపుల్, బీ అమంగ్స్ దెమ్. I enjoy being with the people. You rarely get the opportunity to. So I enjoy. So I am always like all out candidate. Vijay last question andi. So first of all congratulations. So trailer చాలా బాగుంది, మీ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ క్వశ్చన్ అడగని సురేష్, ఇంకో 2 క్వశ్చన్లు తీసుకుందాం పర్లే ఇట్లా. సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకొండ అంటే కోపం? ఎందుకంటే రీసెంట్గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా భూతద్దంలో పెట్టి ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. మీరు కూడా ఒక సందర్భంలో కూడా అన్నారు. సో ఎందుకు, అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అదేమైనా అబ్జర్వ్ చేశారా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తా, కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు. విజయ్ ఇక్కడ విజయ్ ఇక్కడ ఫర్ ఎనీ ఫిల్మ్ నో లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. సో అర్జున్ రెడ్డి కింగ్డమ్, విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ లైక్? ఇది ఇంకా ఆర్ఆర్ ఇన్లే నేను, బట్ ఐఎమ్ షూర్ అనిరుద్ కిల్డ్. ట్రైలర్లోనే ట్రైలర్లో అసలు సంపిండు అనిరుద్, బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ. ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ. When I watch the full film, I'll have a comment, but I think I don't think I'll be able to choose. I don't think I'll be able to choose. Vijay, last all right, Andy. Thank you so much. Last question. Last తీసేసుకున్నాను, చెప్పండి అన్న. విజయ్, ట్రైలర్లో లాస్ట్ ఎండింగ్లో ఒక పేజ్ చూపించారు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది థియేటర్లోనే చూడాలి మనం. పెద్ద హీరోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం, పెద్ద హీరోనే ఉంటాడు. Thank you so much to all the media friends Andy for joining us here. Get ready to see Vijay Devarkonda in his new avatar. Mari Kingdom inkonni gantallo aithe release avbotundi. Thank you so much for joining us here.